నమస్కారం. భారతదేశం ఇటీవల $4 ట్రిలియన్ జీడీపీ మార్కును చేరుకుంది. ఇది నిజంగా ఆ, పెద్ద వార్తే. అవునండి, ఖచ్చితంగా గణనీయమైన మైలురాయి. ఈ విషయంపై థింక్ స్కూల్ యూట్యూబ్ ఛానల్ ఒక విశ్లేషణ చేసింది. దాని ఆధారంగా మనం కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా మంచి అంశం. అయితే ఈ 4 ట్రిలియన్ల సంఖ్య ఇది నిజమైన ఆర్థిక అద్భుతమా, లేక మనం కూడా అంటే మలేషియా, బ్రెజిల్ లాంటి దేశాలు చిక్కుకున్న మధ్య ఆదాయ ఉచ్చువైపు వెళ్తున్నామా? హ్మ్, ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఆ మధ్య ఆదాయ ఉచ్చు అనేది అది నిజంగా ఒక ప్రమాదం. అందుకే ఈ చర్చలో కొంచెం మలేషియా, దక్షిణ కొరియా అనుభవాలను పోల్చి చూద్దాం. అసలు ఈ జీడీపీ సంఖ్య వెనుక వాస్తవాలేంటి, సవాళ్లు, పరిష్కారాలేమైనా ఉన్నాయా అని చూద్దాం. మంచి ఆలోచన. ముందుగా ఈ 4 ట్రిలియన్ల జీడీపీ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక